ఆ మంచిగా ఉండడం వల్ల ఏంటి అంటే నష్టమే జరిగింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అతి మంచితనం ఏమవుతుందంటే, మీ అతి మంచితనం ఏం జరుగుతుంది అంటే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఏంటండి మంచిగా ఉంటే ప్రపంచం ఎట్లా నాశనం అవుతుంది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెద్ద మనిషిని నేను నమ్మినా అనుకో, పెద్ద మనిషిని నేను నమ్మినా, నేను పెద్ద మనిషిని ఇష్టపడినా, మంచిగా చూసుకుంటున్నా, అంతా ఉంటున్నా, పెద్ద మనిషి నాకు ద్రోహం చేసేసింది అనుకో. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సాయి వచ్చింది. సాయి వచ్చి పక్కన నుంచి నేను మంచిగా ఉండాలని ఏదో ట్రై చేస్తుంది, మంచిగా మాట్లాడించడానికి. ఆ పిల్లకి నేనంటే పర్టికులర్గా ఏదో ఇష్టం ఉండో, నేను మంచిగా ఉంటే చాలు అనుకుంటుంది, ఏం అవసరం లేదు అనుకో. కానీ ఇక్కడ జరిగిన మోసం వల్ల నేనేం చేస్తా, ఆ పిల్లను కూడా నేను తిట్టడమో, తప్పుగా మాట్లాడడమో, అంతా మోసం, డబ్బు కోసమే చేస్తావు, అది ఇది అనడమో జరిగింది అనుకో. ఆ పిల్ల ఏం చేస్తుంది, మంచి మనసే ఉంది, కానీ ఏం జరిగింది ఇక్కడ, అరే నేను మంచిగా ఉన్నా కూడా అవతల మంచి రాలేదు కదా, నేను ఇంకొకరితో ఎందుకు మంచిగా ఉండాలి. సో ఇక్కడ పెద్ద మనిషితో ఇక్కడ ఉండకూడని వ్యక్తి మీద నేను నా మంచితనం చూపించడం వల్ల నేను ఇంకొకళ్ళు మంచిగా ఆలోచించే వాళ్ళను కూడా వాళ్ళు మంచిగా ఆలోచించనీయకుండా చేశా. సో ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్, ఒకరి తర్వాత ఒకళ్ళు ఇట్లనే అయిపోతుంది. అలా కాకుండా అవతల మనిషి మంచిగా చెడ్డ, ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, నేను 100 రెట్లు మంచిగా ఉండొచ్చు, దానివల్ల ఇంకా మంచిగా జరుగుతుంది. అట్లా కాకుండా నీలో గుణం బాగాలేదనుకో, నేను అయినా కూడా నేను మంచిదాన్ని, నేను మంచితనమే చూపిస్తానని పోయేసి అతి మంచితనం చూపించాను అనుకో, ఏమవుతుంది, మోసం వస్తుంది. ఆ తర్వాత అందరినీ ఓకే, ఈ ప్రపంచం అంతా బంధుగణం లేదు, ఏమీ లేదు, అంతా డబ్బు, ఇదే దాంట్లో ఉండిపోతాం. సో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర 100 రెట్లు మంచితనం చూపి, కానీ చెడ్డగున్న వాళ్ళ దగ్గరకు కూడా పోయి నేను పోతా, నేను చేస్తా, నేను మంచిదాన్ని అంటే గొర్రె అవుతావు. నువ్వు గొర్రె అయిందని పర్లేదు, 10 మంది గొర్రెలు అవుతారు. నేను ఎంతమందిని మోసం పోయినా తెలుసా, రిలేషన్లో అయిండొచ్చు, ఫ్యామిలీస్లో, ఈవెన్ ఫినాన్షియల్గా అన్నీ కూడా అయిండొచ్చు. నాకు ఇంకా ఎందుకు నమ్మకం ఉందంటే, కొంతమంది నాతో నేను అంత వర్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నారు, నా ఫ్రెండ్స్ అయినా వాళ్ళనైనా. సో అనుకున్నా, అరే ఇంత వర్స్ట్ ఉన్న వాళ్ళప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కదా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మనం ఎవరితో ఉండాలి, మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండాలి, అందరితో అవసరం లే. మనకి ఎక్కువ ఏది గుర్తుంటుంది, మంచి జరిగింది అనుకంటే చెడ్డ చేసిన వాళ్ళే గుర్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, అతి మంచితనం వల్ల అందరికీ మనం చెడ్డ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అతి మంచితనం అనేది కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, అంతే కదా. మీరు బాగుండండి, బాగుండే వాళ్ళతో బాగుండండి, కొత్తగా ఏం తేకండి సమస్యలు.